హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరీం. ఏ దినము అనగా 16వ తారీఖు 7వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట 73వ కీర్తన 25వ వచనం. నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదు. మనతో పాటు దేవుడు ఉన్నాడు అంటే ఇంకా మనుషులు అక్కర్లేదని కాదు, కానీ ఇది ప్రాధాన్యత, ప్రాముఖ్యము. మనం ఇవ్వాల్సిన ప్రాముఖ్యత, మనం ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి మాత్రమే. దేవునికి మాత్రమే మనము స్థానం ఇచ్చినప్పుడు లోకంలో దేనికి అంత ప్రాధాన్యత ఇవ్వరు. అది ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. దేవునికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఎప్పుడైతే దేవుడికి ప్రాధాన్యత ఇస్తామో దేవుడు మనతో పాటు ఉంటాడు. దేవుడు ఎప్పుడైతే మనతో పాటు ఉంటాడో మన మీద ఇక ఎవరికి అధికారము ఉండదు. ఏది మన మీద ఏలుబడి చెయ్యదు. మరి అలా అంటే దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి ఇంకా శ్రమలు ఉన్నాయి కదండి, కష్టాలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి. అంటే వ్యాధులు శ్రమలు కూడా వాళ్ళతో పాటు ఉన్నాయి, కానీ వాళ్ళ మీద ఏలుబడి చేయడానికి కొంతకాలమే వాటికి అధికారం, తర్వాత వాటికి కూడా అధికారము లేదు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు. దేవుడు అనేకమైన శ్రమల నుంచి తప్పించి, ప్రాణాలు ఇచ్చి, బ్రతుకునిచ్చి, ఆయుష్ ఇచ్చి ఈనాటి వరకు సజీవుల లెక్కల్లో ఉంచాడు. అందుకే ప్రభువా మీరు నాతో పాటు ఉంటే ఈ లోకం లేనిది ఏది నాకు అక్కర్లేదు అంటే అర్థం ఏంటంటే అది కావాలి ఇది కావాలని ప్రాకులాట ఉండదు. దేవుని చిత్తమైతే దేవుడే తీసుకొచ్చిస్తాడు. దేవుడే మనకు కావాల్సిన ఆశీర్వాదాలన్నీ ఇస్తాడు. దేవుడే మనతో పాటు ఉంటాడు. కాబట్టి ప్రభువా మీరు నాకు సహాయం చేయండి అని అడిగినప్పుడు దేవుడే మనకి సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.